Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. పిల్లలు అసలు మీకేమవుతోంది? ఎన్నిసార్లు చెప్తున్నా కూడా తల్లి తండ్రి బాధ, ఆ ప్రేమ మీకు ఎందుకు అర్థం కావటం లేదో అసలు ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు విశాఖలో మరొక విషాదకర ఘటన. తండ్రి ఆటో డ్రైవర్, కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, 19 ఇయర్స్ అబ్బాయి. దసరా పండుగ, నాకు కొత్త బైక్ కొనిస్తావా లేదా, కొనివ్వకపోతే నేనేం చేసుకుంటానో మీకే తర్వాత తెలుస్తుంది. ఇది బ్లాక్మెయిల్. పోనీ ఆ బైక్ని ఎంజాయ్ చేయగలిగాడా అంటే లేదు, నిర్లక్ష్యం అనుకోని ప్రమాదంలో కొత్త బైక్ కొనిచ్చిన 2 రోజులకే 3 లక్షలు పెట్టి ఒక ఆటో డ్రైవర్గా పనిచేసిన తండ్రి కొడుకు చచ్చిపోతాడు బైక్ కొనివ్వలేదు అంటే దాన్ని బుక్ చేయడానికి ఆయన ఎన్ని తంటాలు పడి ఉంటాడో, ఎన్ని కష్టాలు పడి ఉంటాడో మనకు అర్థమవుతుంది. అలాంటిది నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఫ్రెండ్తో కలిసి వెళ్తూ ఉండగా సిరిపురం వద్ద డివైడర్ను ఢీకొని అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించే లోపే ఆ తండ్రి చేతిలోని కళ్ళ ముందే ప్రాణాలు వదిలినటువంటి దుర్ఘటన. చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం జరిగింది ఒక్కసారి మాట్లాడదాం. ఏమైందండి? బాబు పేరు హరీష్ మేడం, 19 ఇయర్స్ మేడం. అదే శ్రీకాశం. అదే బండి కొనిస్తావా సస్తాను లేదు ఏది అడిగాడు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలన్నాడు. కొనిచ్చినా చచ్చాడు. చాలా బాధ. ఇప్పుడు కొని ఇచ్చిన బైక్ నా కొడుకు సంతోషపడతాడు అని మీ ఆనందం అంతలోనే ఇట్లా అయిపోయింది. ఏం చెప్తారండి మీరు? అంత స్తోమత కాదు. రోజుకి ఎంత వస్తుంది ఆటో డ్రైవింగ్? 600-500 వస్తుంది మేడం. మీకున్న ఇబ్బందులు? ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. బాబుకి పాపకి షుగరు థైరాయిడ్. పాపకి అది కూడా పట్టించుకోడు బాబు. పట్టించుకోడు మేడం. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఏ బైక్ అండి? ఎంత పెట్టుకొని ఇచ్చారు? యమహా MT-15 అది 2,80,000 మేడం. దసరా రోజు కొనిచ్చారు. దసరా అదే 2 నెలల ముందే మేడం టార్చర్ అయిపోయింది. నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏం చేయాలి? కొనాలి కదా మరి. 2,50,000 కొనాలి మరి, పిల్లలకి అన్నాం కదా, కొన్నాను. రోజుకు 600 వస్తేనే పెద్ద గగనంలో ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఎట్లా కొనిచ్చారు? అప్పు చేశారా? వాళ్ళగా వడ్డీకి తీసుకొని దీనికి ఈఎంఐ కొన్నాం మేడం. నిన్న సాయంకాలం 5:30కు బయటికి వినయన ఎత్తి వచ్చాడు మేడం. చిన్నవాళ్ళు అబ్బాయిది. ఆ అబ్బాయి వచ్చి నేను పిలిస్తే ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాన్న బేగ వచ్చానంటే వచ్చేస్తాను డాడీ అన్నారు. రాత్రి 2 గంటకి నాకు ఫోన్ వచ్చింది. ఇవన్నీ మీరు హరీష్ ఫాదరా అని. అవునని చెప్పండి అంటే కేహెచ్కి అర్జెంట్గా రండి, బాబుకి యాక్సిడెంట్ అయిందంటే వచ్చాను. మరి వచ్చిన తర్వాత చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోయి జారిపోయింది ఇది మా బాబుకి అయితే కట్టినప్పుడు డాడీ కొద్దిగా పైకి లేపంటే లేపాను. బెడ్ కక్కాడు. కక్కిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. పెట్టి ఆ ఆక్సిజన్ 5 నిమిషాలకి బాబు ప్రాణం ఇడిచిపెట్టించాడు మేడం. వీడితో ఉన్న అబ్బాయికి మూతి మీద దెబ్బలు, అంటే డ్రైవింగ్ అవడం తెలియదు. మూతి మొక్క రాలిపోయింది. ఆడికి వీడికి ప్రాణం పోయింది. చెస్ట్ కడ తగలే మేడం. బిందుకి గుత్తి ఎలా ఉంటుంది మేడం, నత్తడి పెద్ద, అలాగే ఈ బోన్స్ నత్తపోయిపోయాయి ఆడికి. అంతే మేడం జరిగింది. ఎంత బాధాకరమైన ఘటన అంటే మీరు ఏడ్చి ఇంకా మాటలు కూడా రాని పరిస్థితి. నాకు అర్థమవుతోంది ఒక తండ్రిగా మీ ఆవేదన, మీకు అన్నిటి బాధ. ఒకవైపు కొనిస్తావా చస్తానా చావాలా అని ఒక బ్లాక్మెయిల్, కొనిచ్చినటువంటి బైకే ప్రమాదానికి కారణమయ్యి కొడుకుని దూరం చేసినటువంటి. అవును మేడం. అమ్మా చెప్పండి, మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అదేనమ్మా, ఇప్పుడు మోస్ట్లీ పిల్లలందరూ అలాగే ఉన్నారు. చాలా జోరు, అస్సలు అర్థం అవట్లేదు. రోజు నేను చెప్తాను, ఒక్క రోజు మా ఇద్దరికి గొడవ అవ్వకుండా లేదు. దీని గురించే వద్దు హరీష్, ప్రాణాల మీదకి వచ్చేస్తే అందరు పిల్లలు చూస్తున్నావు కదా, నేను అమ్మనవుతానమ్మా. వద్దు హరీష్, అస్సలు తల్లిదండ్రులు మాట అంటేనే నువ్వు బాగుపడతావు, వినకపోతే ఇదే ఇలాగే అవుతుంది హరీష్, వద్దు హరీష్ అన్నా సరే. నువ్వు కొంటేనే అమ్మ నాన్న, కొనకపోతే లేదు. అందరు పిల్లలకి అమ్మ నాన్న కొంటున్నారు, మీరు కొనడానికి ఏంటి అయింది?
అయితే సరేలే నా దగ్గర డబ్బులు లేవు, లేకపోయినా ఒకరి దగ్గర ఫైనాన్స్ తీసుకొని ఒక 50,000 తీసుకొని నేను కట్టాను ఈఎంఐ కట్టాను. ఏది ఒక 4 రోజులు కూడా అవ్వలేదే, నా పిల్లడు లేడే, ఇది లేదే, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. అసలు పాప చూస్తే పాపకు బాగోదు, నెలకు 3 సార్లు 4 సార్లు కేజీహెచ్లోనే ఉంటాను. అరే చెల్లి మొహం చూడరా, మా మొహం చూడరా, నేను చూస్తే ఒక ఇంట్లో పని చేసుకుంటాను నేను, మా అతను ఆటో వేసుకుంటాడు. మరి అలా కూడా ఆలోచించకపోతే ఇంక నేను ఏం చేయనమ్మా. అసలు ఎంతకని చెప్పాను అస్సలు మాట అస్సలు ఆలకించలేదు. ఆ మనిషే లేడు, నేను ఇంకెవరో చెప్పుకున్నామ్మా. అస్సలు మాట అన్నాడు కదా, నా మాట అంటే బాగున్ను, నా మాట లేదు, మాట అంటే అసలు ఎంతవరకు రాపోదు నా అస్సలు. అంతేనమ్మా, ఇంక నేను ఇంకేం చెప్పలేను. చదవడం మాత్రం బాగానే చదువుతాడు. ఎప్పుడైతే ఇది చేశాడో ఇవన్నీ కూడా వెనక్కే పెట్టేశాడు అయిపోయాడు. అంత మొండి ఆ ఫోన్ విషయంలోనే అస్సలు కొన్న వరకు ఒప్పుకోలేదు మేడం. పాప డాడీ కొండను కూడా జంకిడు, వద్దురా అలాగనే నేను ఇంతవరకు చేసుకొని వచ్చాను, ఈ నెల కాదు వచ్చే నెల కొంటాను అలాగే అనుకొని వచ్చాను. కానీ ఇంత పట్టుబడి కొనేసి ఇంతవరకు చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు మేడం, అస్సలు అనుకోలేదు మేడం. పిల్లలు ఇంట్లో పరిస్థితులు ఇప్పుడు అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళకి ఏం కావాలి, ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నాకు ఐఫోన్ కావాలి, ఫ్రెండ్స్ దగ్గర బైక్ ఉంది నాకు ఆ బైక్ కావాలి. అంతే మేడం. తల్లిగా చాలా బాధలో మీరు ఉన్నారు. ఒకవైపు కొడుకు ఇష్టంగా ఒక బైక్ అడిగాడు, అది ఎంత ప్రెజర్ గా కొన్నారో మీకే. నేను అనుకున్నాను ఇంత అలాగ అడుగుతున్నాడు కదా, మళ్ళీ అడగకపోతే ఇంకెవరు అడుగుతాడు అని ఏదో అప్పు చేసి ఏదో చేశాను. కానీ నాకు పిల్లడే లేకుండా పోయాడు, నేను ఇంకెవరు చెప్పుకోను. ఇంకా కావాలని ఆడు చచ్చిపోతాడని నేను కొనలేదు మేడం. నిజంగానా ఈడు ఇలాగ అన్నాడు, అందుకనే కొన్నాను మేడం. కానీ చాలా దారుణమైన ఘటన. ఆ తల్లి తండ్రి కన్నీళ్లతో చెప్పుకున్న మాటలు పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అడిగినవి ఇవ్వటానికే తల్లిదండ్రులు మోస్ట్లీ ట్రై చేస్తారు. వాళ్ళ ఆర్థిక స్తోమత బాగోకపోయినా అయ్యో పిల్లలు మమ్మల్ని అడుగుతారు కదా, ఇంకెవరిని అడగలేరు కదా. కానీ దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం అని ఎంత ఆలోచించినా ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూత్ బ్లాక్మెయిల్, ఇస్తారా చావాలా, ఇస్తే బాగుంటుంది డాడీ, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గర ఉంది డాడీ, ఇట్లా కొంత రిక్వెస్ట్గా కన్విన్స్ చేసి అడిగే పరిస్థితులు పోయాయి. ఇప్పుడు పూర్తిగా రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, విశాఖలోని ఒక అబ్బాయి ఐఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకొని ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చాడు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా దసరా పండుగ ఖచ్చితంగా 2 నెలల నుంచి విపరీతమైన ప్రెజర్ తల్లిదండ్రుల మీద ఇస్తున్నాడు. ఆమె కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటే అతను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు తండ్రి. ఒకవైపు ఆ చనిపోయినటువంటి యువకుడు చెల్లికి ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, బాగా చదువుకొని జాబ్లో సెటిల్ అయ్యి ఇలాంటివి లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకోవడంలో తప్పులేదు. మంచి ఫోన్ కావాలి, మంచి బైక్ కొనుక్కుంటే బాగుంటుందని. బట్ స్టడీస్లో ఉంటుండగానే కుటుంబ పరిస్థితులు ఏమాత్రం అర్థం చేసుకోకుండా విపరీతమైన ఒత్తిడి తల్లిదండ్రుల మీద పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇట్లాంటి ఎక్స్పాన్సివ్ బైక్స్ కొనుక్కుంటున్నారు, స్పోర్ట్స్ బైక్స్. పోనీ వాటిలో ఏమైనా డ్రైవ్ చేయగలిగే స్కిల్ ఉంటుందా అంటే, ఇదిగో నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో సిరిపురంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే అతను పడిపోవటం, ఆ తర్వాత పూర్తిగా భుజం అనేది జారిపోయింది. తండ్రిని నాన్న నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నాను అని చెప్పుతూనే అక్కడికక్కడే రక్తం కక్కుకొని ఆ పిల్లాడు ప్రాణాలు వదిలితే ఆ కన్న తండ్రి గుండె ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో మనకు అర్థమవుతోంది. సో ఇక్కడ కూడా చాలామంది యూత్ ఉన్నారు. ఇప్పటికైనా కొంతమందికైనా ఇది అర్థం కావాలి అనేది మా ఆవేదన. దయచేసి పిల్లలు మీరు అర్థం చేసుకోండి, ఈ ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. మీరు ఎంత లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా ఫస్ట్ మీ తల్లిదండ్రులు మీరు కంఫర్ట్గా ఉంచాలి. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ మీ పైన చాలా ఉంటాయి. అవి తెలుసుకొని మసులుకుంటే చాలా బాగుంటుంది అనేది కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు